మామిడి తోరణాలు ఇంట్లోకి ఆక్సిజన్ రావడం. పండుగల్లో ముఖ్యంగా హిందూ పండుగల్లో మనకు ఒక సాంప్రదాయం ఉంది. మామిడి చెట్ల దగ్గర ఆకులు తీసుకొచ్చి తోరణాలు కట్టి ఇంటిపైన గడప కడతాం. ఎందుకలా కట్టారు అని అడిగామనుకోండి, ఇది మా సాంప్రదాయం అండి, మా పూర్వీకులు కూడా ఇలానే చేస్తుంటారు. పండుగలప్పుడు అరటి బోధలు తెచ్చి కట్టడం, కొబ్బరి మట్టాలు తెచ్చి కట్టడం, అలాగే మామిడి తోరణాలు కట్టడం మాకు అలవాటు అని అంటే అక్కడ మనం చర్చించడానికి ఏం లేదు, వాదించడానికి ఏం లేదు. ఎవరికైనా ఇతరులకు ఇబ్బంది లేని నమ్మకాలు పెట్టుకునే హక్కు ఉంది. ఇతరులకి ఇబ్బంది కలగనప్పుడు మనం దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అది రాజ్యాంగపరమైన హక్కు. వాటితో గొడవ పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్య చదువుకున్న వాళ్ళు ఒక వాదన చేస్తున్నారు. ఈ వాదన చదువుకున్న వాళ్ళు చేస్తారు, చదువులేని వాళ్ళు చేయరు. అందుకనే చదువుకున్న వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఏమవుతుందో ఈ ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. మామిడి తోరణాలు ఎట్లా ఉపయోగపడతాయి అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ, చెట్టు నుంచి ఆకులు తొలగించిన తర్వాత కూడా కొంత సమయము కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఆ ఆకుల్లో కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకొని ఆక్సిజన్ బయటకు వదులుతుంది. ఆ తోరణంలోంచి బయటికి వదలబడ్డ ఆక్సిజన్ ఇంట్లోపలికి వచ్చి జనానికి ఆక్సిజన్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుందని ఆర్గ్యూ చేశారు. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కావాల్సిన కండిషన్లు ఏంటంటే, గాలిలోంచి కార్బన్ డైఆక్సైడు, భూమిలోంచి నీరు పత్రహరితము, సూర్యరశ్మిలోంచి శక్తి. 4 కండిషన్లు ఫుల్ఫిల్ కావాలి. కాకుండా ఆక్సిజన్ కూడా బయటికి రాదు, ఆహారము తయారు కాదు. ఇప్పుడు ఈ చెట్టు నుంచి పీకిన మామిడి ఆకుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. గాలికి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి కాబట్టి గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోగలవు. రైట్. సూర్యరశ్మి ఎంతో కొంత పడుతుంది కాబట్టి సూర్యరశ్మి గురించి కూడా చర్చ లేదు. 3వ అంశం పత్రహరితం. అదేటు చెట్టు నుంచి తీసేసిన ఆకులు కూడా ఉన్నది. 4వ అంశం నీరు. చెట్టుకు ఆకులు ఉన్నప్పుడు చెట్టు భూమిలోంచి వేళ్ల ద్వారా నీటిని సేకరించి ఆకుల దాకా తీసుకొస్తుంది. ఆ నీరు గాలిలోంచి కార్బన్ డైఆక్సైడు పత్రహరితం సహాయంతో సూర్యరశ్మిని లాక్కుంటుంది. ఆ క్రమంలో పిండి పదార్థం తయారై ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఇప్పుడు చెట్టు నుంచి ఆకులు లాగేసిన తర్వాత తోరణాలుగా కట్టిన తర్వాత నీళ్ళు వచ్చే మార్గం ఏముంది? కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి అవసరమైన 4 అంశాల్లో ఒక అంశం ఇక్కడ లోపిస్తూ ఉంది, నీరు అనేది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరగదు, అక్కడ ఆహారం తయారయ్యేది ఉండదు, ఆ క్రమంలో ఆక్సిజన్ వచ్చేది ఉండదు. కాబట్టి తోరణాలు తయారు చేసి ఇళ్ళకి కడితే ఆ నుంచి ఆక్సిజన్ వచ్చి ఇంట్లో అందరికీ ఆక్సిజన్ పెరుగుతుందనేది అది పూర్తి మూఢనమ్మకం మినహా దాంట్లో ఎటువంటి సైన్సు లేదు.